హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మెగా మెడికల్ గేట్వే. మీకు ఇప్పుడు చిన్న క్వశ్చన్, మీ ఆన్సర్ నాకు కామెంట్స్లో పంపించండి. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఓ 10 మంది స్టూడెంట్స్కు హైడ్ అండ్ సీక్ గేమ్ పెడతా అన్నారు. అంటే ఇది నార్మల్ హైడ్ అండ్ సీక్ కాదు, చిన్న మార్పు. ప్రతి స్టూడెంట్కు ఓ సైంటిస్ట్ నేమ్తో వాళ్ళని పిలుస్తాం. న్యూటన్, ఫారడే, కెల్విన్ ఏవైనా కావచ్చు. ఓ బుక్లో పేర్లను రాశారు, 10 మందికి ఎవరికి ఏ నేమ్ ఇచ్చారు. దీంట్లో ఒకరు కనుక్కోవాలి, మిగిలిన 9 మంది దాక్కుంటారు. ఆ కనుక్కోవాల్సిన వ్యక్తికి ఆ 10 నేమ్స్ ఇచ్చి చూసుకోమన్నారు. కనుక్కునేటప్పుడు సొంత పేరుతో పిలవకూడదు, వాడిని సైంటిస్ట్ నేమ్తో పిలవాలి. సరే, ఇంట్రెస్టింగ్గా ఉందని స్టూడెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. సో ఎవరైతే కనుక్కోవడానికి ఉన్నారో మిగిలిన 9 మంది వెళ్ళి దాక్కున్నారు. ఇతను బయటకు వచ్చాడు. తన మెమరీకి టెస్ట్ కదా, మరి 10 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి, సైంటిస్ట్ నేమ్స్. ఒరిజినల్ నేమ్తో పిలవకూడదు. బయటకు వచ్చాడు. ఆల్మోస్ట్ 8 మందిని కరెక్ట్గా కనుక్కున్నాడు. లాస్ట్ పర్సన్, అతనికి అగెనిస్ట్గా న్యూటన్ అని రాస్తుంది. వెళ్ళాడు, నువ్వు న్యూటన్ అని చెప్పాడు. చెప్తే తను అన్నాడు, ఆ స్టూడెంట్, నో ఐఎమ్ నాట్ న్యూటన్ అన్నాడు. లేదు, నువ్వు న్యూటనే కాంటే బుక్లో రాసి చూసుకోమన్నారు. ఇతను ఆర్గ్యూ చేసి నేను కాదు అంటాడు. సో సార్ను పిలిచారు. సార్ కూడా వచ్చి చూశాడు. వాడికి పేరుకి అగెనిస్ట్గా న్యూటన్ ఉంది, కానీ వాడు న్యూటన్ కాదన్నాడు. వెళ్ళాడు, అదేంటి నువ్వు న్యూటనే కదా అన్నాడు. లేదు సార్, ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్లో నేను న్యూటన్ కాదు అన్నాడు. అదేంటి అని అడిగాడు. ఆ కుర్రాడు కిందికి చూపించాడు. కింద వాడు ఒక 1 మీటర్ బై 1 మీటర్ ఒక స్క్వేర్ డ్రా చేసుకుని స్క్వేర్ మధ్యలో నించున్నాడు. కాబట్టి వాడు అన్నాడు, కాబట్టి ఈ కండిషన్లో నేను న్యూటన్ కాదు సార్ అన్నాడు. సార్ కూడా నవ్వి, కరెక్టే, హీఈస్ నాట్ న్యూటన్ నౌ. మిగిలిన వాళ్ళు మీరు మొత్తం 9 మంది కూడా ఎందుకు వాడు న్యూటన్ కాదో కనుక్కొని నాకు చెప్పమన్నాడు. సో మీకు కూడా ఇదే నా క్వశ్చన్, ఎందుకు కాదో అతను ఏంటి ఆ టైంలో అనేది నాకు కొంచెం కామెంట్స్లో పెట్టండి. ఓకే, బాయ్. దిస్ ఇస్ మెగా మెడికల్ గేట్వే.